రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేసిన ఇటీవల ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ అక్రమ దందా వ్యవహారం అయితే తవ్వే కొద్దీ బయటకు వస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నికేష్ కుమార్ అయితే 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆయన్ను ఇవాల్టి నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో అయితే అధికారులు విచారించనున్నారు. ఇక అధికారుల ప్రాథమిక విచారణలో నికేష్ కుమార్ రోజు రోజుకు తక్కువలో తక్కువగా 2 లక్షలకు పైగా సంపాదించినట్లుగా గుర్తించారు. ఇక ఉద్యోగంలో చేరుట అనతి కాలంలోనే అక్రమార్జనకు అలవాటు పడిన నికేష్ కుమార్ తో పాటుగా సన్నిహితుల ఇళ్ల పైన కూడా ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్ లో 100 కోట్లకు పైగా ఆస్తులైతే గుర్తించారు. ఇక ఆయన ఉద్యోగంలో చేరి 10 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలోనే అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు 2 లక్షలకి తక్కువ కాకుండానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్ లోనే కిలోన్నర బంగారు ఆభరణాలను గుర్తించారు అధికారులు. ఇక వీటన్నింటి విలువ కూడా బహిరంగ మార్కెట్ లో 100 కోట్లకు పైమాటే ఉంటుంది. ఇక వీటన్నింటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడి బ్యాంక్ లాకర్ లో ఉన్న సొత్తును కూడా అధికారులు అయితే తీసుకున్నారు. ఇది ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా నీటిపారుదల ఏఈ అక్రమాస్తుల చిట్టా. ఇక నికేష్ కుమార్ భారీ అక్రమార్జన పైన కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులైతే నిమగ్నమయ్యారు. అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్ని కూడా తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి 10 ఏళ్ల క్రితమే నికేష్ కుమార్ ఉద్యోగంలో చేరిన గండిపేట ఏఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఇక నీటిపారుదల శాఖలో 2013లో చేరిన నికేష్ కుమార్ తొలుత వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకైతే బదిలీ అయ్యాడు. ఇక 3 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకి వచ్చాక రెచ్చిపోయినట్లుగా తెలుస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం అలాగే మేడ్చల్ గండిపేట ఏఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం. నాలాలు జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు కూడా జారీ చేయడం ద్వారా అక్రమార్జనకి పాల్పడ్డాడు. వాస్తవానికి నిరభ్యంతర పత్రం జారీ చేసే అధికారం ఏఈకి లేదు. అయినప్పటికీ దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు వాటిని క్లియర్ చేయించేందుకు కూడా భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాలను సేకరించి ముట్టజెప్పినట్లుగా దర్యాప్తులో అయితే తేలితే. ఇక దీంతో ఉన్నతాధికారుల పాత్ర పైన కూడా ఏసీబీ ఆరా తీస్తూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నికేష్ కుమార్ పేరుకే గండిపేట ఏఈగా పనిచేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల్లోని దస్త్రాలను సైతం డీల్ చేసేవాడని తెలుస్తోంది. అతని ద్వారా దస్త్రం పంపిస్తే వెనక్కి వచ్చేదే కాదని చెప్తున్నారు. ఉన్నతాధికారులను నయానా భయానా ఒప్పించడంలో నికేష్ దిట్టగా పేరు పొందాడు. ఇక ఈ క్రమంలోనే కొన్ని కీలక దస్త్రాలను కూడా క్లియర్ చేసేందుకు 50 లక్షల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇక జలాశయాల పరిధిలోని బఫర్ అలాగే ఎఫ్టీఎల్ నిర్మాణాలకి కూడా అనుమతులను నికేష్ సులభంగా ఇప్పించడంలో బడా వ్యాపారులు ఎంత మొత్తాన్నైనా ముట్టజెప్పేందుకు వెనకాడేవారు కాదని చెప్తున్నారు. ఇక విలువైన స్థలం అంతా కూడా అప్పనంగా వచ్చేస్తూ ఉండటంతోనే వ్యాపారులు అలా ముందుకొచ్చేవారని తెలుస్తోంది. కాగా గండిపేట ఏఈగా నికేష్ కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపైన కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. ఇక ఈ క్రమంలోనే బడా బిల్డర్లు అలాగే స్థిరాస్తి వ్యాపారులు అక్రమ కట్టడాలపైన దృష్టి సారించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏఈ నికేష్ కుమార్ అక్రమాస్తుల కేసు అయితే బయటకు వస్తోంది. అయితే దీనికి సంబంధించి రోజుకొక మూవీని తలపిస్తున్నట్టుగా తెలుస్తోంది. క్రైమ్ స్టోరీ అంతా కూడా. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దాదాపు ఎన్ని కోట్ల వరకు అక్రమార్జన ఉంది? ఏంటి డీటెయిల్స్? రైట్ మమత, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆ ఏఐ నికేష్ కుమార్పై మాత్రం రోజుకో కథ వెలుగులోకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక థ్రిల్లర్ మూవీ లాగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇస్తున్న నికేష్ కుమార్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఇతను 2013లో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తెలంగాణలోని ఉమ్మడి తెలంగాణలో పలు జిల్లాలలో పనిచేశాడు. దాదాపుగా వరంగల్ కావచ్చు, వికారాబాద్ జిల్లాల్లో, తర్వాత రంగారెడ్డి జిల్లాకు చేరుకున్న తర్వాత ఏకంగా దాదాపుగా అక్కడున్న చెరువులలో సంబంధించిన చూసుకున్న బఫర్ జోన్లో చూసుకున్నా కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్లకు సంబంధించి విషయాలలో కూడా ప్రతి ఫైల్లో అంటే దాదాపుగా సగటున చూసుకున్నా కూడా, ఎందుకంటే హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద ప్రాంతం చూసుకున్నా కూడా గండిపేటలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ ఎత్తున బడాబాబులు ఉండే వ్యవహారం అంటే రియల్ ఎస్టేట్ మొత్తం నార్సింగ్ ఈ గండిపేట చుట్టూ ఈరోజు ఉంది. ఎందుకంటే హైదరాబాద్లోని గజం స్థలం కూడా ఖరీదైనది అని అంటే ప్రస్తుతం ఉన్నది ఈ ప్లేస్ కూడా చెప్పుకునేది అయితే మాత్రం గండిపేట అని చెప్పుకోవచ్చు, నార్సింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఆ పర్మిషన్ల కోసం దాదాపుగా ఒక్కొక్క ఫైల్కి సగం డబ్బు సగటున తీసుకునేవాడని కూడా వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో అరెస్ట్ చేసిన తర్వాత అంటే 3 నెలల కింద అరెస్ట్ చేసిన తర్వాత అక్రమ ఆస్తుల కింద మధ్యంతర బెయిల్ తర్వాత మాత్రం విడుదలైన తర్వాత మరోసారి ఏసీబీ అధికారులు దాడి చేయడం జరిగింది. అప్పుడు అతని అకౌంట్లో దాదాపుగా 17 కోట్లకు పైగా నగదునైతే స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. దాంతోపాటు లాకర్లో ఉన్న కేజీన్నర అంటే 1.5 కేజీ బంగారాన్ని కూడా అయితే ప్రస్తుతం సీజ్ చేశారు. దాంతోపాటు అతని కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు అంటే అతని దగ్గర అంటే వ్యక్తులు కుటుంబ సభ్యుల దగ్గర కూడా సెర్చ్ చేయగా మాత్రం మరో దాదాపుగా దీని విలువ 100 కోట్లకు పైగా ఉన్నట్లు కూడా గుర్తించిన ఏసీబీ అధికారులు కంగు తిన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ప్రతి ఫైల్ అతని చేసే అంటే రంగారెడ్డి జిల్లాలో సంబంధించిన చూసుకున్నట్లయితే ప్రతి బఫర్ జోన్లకు సంబంధించిన ఎలాంటి పర్మిషన్లైనా కూడా డబ్బిస్తే ప్రతి సెకండ్లో పనిచేసే వాడని కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో తేలిందని కూడా చెప్పుకోవచ్చు. అతని ఏరియా పరిధిలో కానీ అంటే ఈ ఇరిగేషన్కి సంబంధించినవి కావచ్చు, మున్సిపల్కి సంబంధించినవి కావచ్చు, ఇతర ఫైళ్ళను కూడా తను డీల్ చేసేవాడని కూడా ఏసీబీ ఇన్వెస్టిగేషన్లలో అయితే వెలుగు చూసుకున్నారు. దీంట్లో అంటే దాదాపుగా ఒక రోజుకు అంటే తన సంపాదన చూసుకున్నట్లయితే దాదాపుగా 300 కోట్లకు పైగా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో పాటు మరింత అతని మిత్రులు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వాళ్ళ దగ్గర కూడా మరింత సొమ్ము ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తిస్తున్నారు. అయితే ఇతను ఎవరికైనా బినామీయా లేదంటే ఇతని కింద మరి ఇంకెవరైనా బినామీ ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా ఎందుకంటే బడాబాబులు రియల్ ఎస్టేట్లకు సంస్థలు కూడా అతని దగ్గర క్యూ కట్టేటట్టు కూడా భావించిన ఏసీబీ అధికారులు ఎందుకంటే మరోసారి అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నుంచి కస్టడీకి కోరగా కస్టడీకి తీసుకొని విచారించబోతున్నారు. అయితే ఈ విచారణ కొనసాగిన తర్వాత మరింత సమాచారం దీంట్లో వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు సంపాదించిన సంపాదనలో చూసుకున్నట్టయితే ప్రతి రోజుకి అంటే రోజుకి దాదాపుగా 2.5 లక్షలకు పైగా సంపాదించినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక ఐఏఎస్ కావచ్చు, ఎమ్మెల్యేకి లేని సంపాదన ఇంతగానం సంపాదించడం అయితే వెలుగులు చూసిన తర్వాత ఏసీబీ అధికారులు అయితే కంగు తిన్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇతని కోణంలో అంటే ఉన్నత ఏదైతే రైట్స్ జరిగిన సమయంలో చూసుకున్నా కూడా కేజీన్నర బంగారం కావచ్చు, 17 కోట్లకు పైగా నగదులు కావచ్చు, దీంతో పాటు విలువ చేసే ఖరీదైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ 3 అంశాలలో తీసుకున్నా కూడా లేదు అంటే ఇటు బ్యాంకు లావాదేవీలపైన కూడా ఆరా తీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
విచారణ పూర్తయిన తర్వాత మరింత వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంతో అంటే మరో 200-300 కోట్ల ఆస్తి ఉండొచ్చు అని అయితే ఏసీబీ అంచనా వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, అదేవిధంగా ఏ డీల్ చేసినా కూడా దాదాపు సగం ఇతనికి సగం అధికారులు ఇచ్చేవాడు అనేసి అని చెప్పి కూడా తెలుస్తోంది. దాదాపు ఎంత తీసుకునేవాడు ఒక్కొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించి అయినా లేకపోతే దేనికి సంబంధించి అయినా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించి ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు దాదాపు ఎంత తీసుకునేవాడు ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా బయటికి వచ్చాయా? రైట్ మమత, ప్రస్తుతం అంటే ఒక కేసుకు సంబంధించిన విషయాల్లో తీసుకున్నా కూడా బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్కు సంబంధించిన లేదంటే ఇతర ఇరిగేషన్ సంబంధించిన మున్సిపల్కి సంబంధించిన ప్రతి కేసు ఫైల్లో చూసుకున్నట్లయితే 10 లక్షలు వాళ్ళు అంటే వ్యాపారి దగ్గర ఏదైతే తీసుకునే 10 లక్షలలో 6 లక్షలు ఇతనే తినేవాడు అనేసి అని కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికీ గుర్తించడం జరిగింది. మరో 4 లక్షల్లో ఇతను మా మున్సిపల్ అధికారులు ఫైళ్ళు చేపించుకోవడానికైతే మరింత వాళ్లకు డబ్బులు ఇచ్చి పని చేసుకునే విధానంగా అంటే అతనికి అందుబాటులో ఉండే ప్రతి ఆఫీస్లోనూ మనుషులను పెట్టి ఈ విధంగా పనులు చేసుకునేవాడని కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అంటే ఎలాంటి పని అయినా కూడా డబ్బిస్తే జరిగిపోతుందనే దాకా తీసుకెళ్ళిన ఇతను అంటే వీళ్ళు ఏసీబీ అధికారులు ఇప్పటికైతే గుర్తించాడు. అంటే దాదాపుగా 50-60% డబ్బు తినేవాడని కూడా అధికారులు అయితే చెప్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మమత. Right, thank you Kranti, thanks for the updates.